వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. సీనియర్ హీరోలకు జోడీను తీసుకురావడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుంది. ఎలాగోలా హీరోయిన్లు పట్టుకొస్తున్నారు, కానీ వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లను కన్విన్సింగ్ గా చూపించడం దర్శకులకు సవాలుగా మారుతుంది. ఎందుకంటే సూపర్ సీనియర్లు తమ కూతుర్ల వయసున్న కథానాయకులతో ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేస్తూ ఉంటే ప్రేక్షకులకు చూడడానికి ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కమల్ హాసన్ చేస్తే నీతి, రవితేజ చేస్తే భూతా అని సోషల్ మీడియాలో ఇరు వర్గాలు పోస్టులతో మినీ వార్ చేస్తున్నారు. టాలీవుడ్ లో రవితేజ సినిమాల హీరోయిన్ల విషయంలో తరచుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏజ్ 57 సంవత్సరాలైతే తన వయసులో సగం కూడా లేని అమ్మాయిలతో తెరపై ఆడి పాడుతుంటారని నెటిజన్లు విమర్శలు చేస్తూ ఉంటారు. కిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి, ధమాకాలో శ్రీలీల, మిస్టర్ బచ్చన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే వంటి యంగ్ హీరోయిన్లతో రవితేజ రొమాంటిక్ సీన్ చేయడంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మిస్టర్ బచ్చన్ టైంలో కొన్ని కోలీవుడ్ వెబ్సైట్స్ తమిళ తంబిలు రవితేజ మీద నెగిటివ్ పోస్టులు పెట్టారు. కట్ చేస్తే తమిళ హీరో కమల్ హాసన్ ఇప్పుడు లిప్ లాక్ సీన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్ ట్రైలర్ లో కమల్ హాసన్ అభిరామిల మధ్య ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉంది. 70 ఏళ్ల కమల్ 40 ఏళ్ల అభిరామి పెదవులపై ముద్దు పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే మరో షాట్ లో త్రిషాను కమల్ వెనుక నుంచి హగ్ చేసుకొని కనిపించారు. ఓ పక్క హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ గురించి డిస్కషన్ జరుగుతుంటే కమల్ ఏకంగా లిప్ లాక్ ఇవ్వడం, రొమాంటిక్ సీన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు రవితేజ లాంటి సన్నివేశాలు చేసినప్పుడు ట్రోల్ చేసిన తమిళ తంబీలు ఇప్పుడు కమల్ హాసన్ చేసినప్పుడు సైలెంట్ గా ఉన్నారేంటని టాలీవుడ్ సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదని, కాకపోతే అప్పట్లో డైరెక్ట్ గా చూపించేవారు కాదు. రాను రాను పెదవి ముద్దులను నేరుగా చూపించే ట్రెండ్ మొదలైంది. ఓటీటీలు వచ్చిన తరువాత రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్లు కామన్ అయిపోయాయి. సెన్సార్ బోర్డు కూడా కత్తెర వేయకపోవడంతో శృతి మించిన సన్నివేశాలను తెర మీద చూపిస్తున్నారు. ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లే ఆడియన్స్ సిగ్గుతో తలకిందుకు దించుకునే సీన్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో షష్టి పూర్తి హీరోలు కూడా లిప్ లాక్ చేయడం మరీ టూ మచ్ గా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హీరోయిన్లకు లేని ఇబ్బంది మీకెందుకని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ వంటి నలుగురు 60 ఏళ్లకు పైబడిన హీరోలున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలో తమ సమకాలీన హీరో కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు పెద్ద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ వయసు 53 సంవత్సరాలు. హరిహర వీరమలిలో నిధి అగర్వాల్, ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల, ఓజీలో ప్రియాంక మోహన్లను కథానాయకులుగా తీసుకున్నప్పుడు కూడా ట్రోల్స్ వచ్చాయి. సికిందర్ సినిమా విషయంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన వయసు అంతరంపై చాలా చర్చ నడిచింది. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారని అనౌన్స్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. అయితే పైన చెప్పుకున్న ఏ సినిమాలోనూ మన హీరోలకు లిప్ కిస్లు లాంటివి పెట్టలేదు. రజనీకాంత్, మోహన్ లాల్, ముమ్మటి వంటి మరికొందరు సీనియర్ హీరోలు తమ ఏజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నారు. రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు ఏకంగా కమల్ హాసన్ తో లిప్ కిస్ చేయించారు. దీంతో రానున్న రోజుల్లో తెలుగు సీనియర్ హీరోలు కూడా తమ సినిమాల్లో పెదవి ముద్దులు ఉండాలని కోరుకుంటారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎంత పెద్ద హీరో అయినా ఓ ఏజ్ వచ్చాక కొన్ని సన్నివేశాలకు దూరంగా ఉంటే మంచిదని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.